जहर से भरा कुदरती कहर। ఓం శాంతి. విషంతో నిండినటువంటి ప్రాకృతిక ఆపదలు. प्राकृतिक प्रकोप। ప్రాకృతిక ప్రకోపాలు. ये आत्माएं प्रकृति रूपी माता को अपनी सारी शक्तियां तिरोहित करती है। ఈ ఆత్మలు ప్రకృతి రూపీ మాతకు తమ మొత్తం శక్తుల్ని అర్పణ చేస్తాయి. सारे संसार में अग्नि भयंकर प्रभाव दिखाती है। మొత్తం ప్రపంచంలో అగ్ని భయంకరమైన ప్రభావాన్ని చూపిస్తుంది. एटम बम की आग में तो सारी दुनिया तपेगी। ఆటం బాంబుల యొక్క వేడిలో మొత్తం ప్రపంచం అయితే మగ్గనే మగ్గాల్సి వస్తుంది. सूर्य में से जो अग्नि का ताप निकलता है, అంతేకాకుండా సూర్యుడిలో నుండి ఏదైతే అగ్ని యొక్క అంటే వేడి అనేది వెలువడుతుందో उससे भयंकर तपित होगी। దాని నుండి కూడా చాలా మగ్గిపోతారు అందరూ. जल सारी पृथ्वी पर जलमय लाएगा। జలము అంటే నీళ్లు ఏదైతే ఉన్నాయో అవి మొత్తం ప్రపంచంలో జలమయాన్ని తీసుకొస్తాయి. क्या क्या लाएगा? జలము ఏం తీసుకొస్తాయి? जल क्या लाएगा है? జలము ఏం తీసుకొస్తాయి అన్నాడు. जल क्या लाएगा? सारी पृथ्वी पर जलमयी हो जाएगी। జలము కారణంగా మొత్తం ప్రపంచంలో జలమయమైపోతుంది. जैसे आग बरसती है ना, ఏ విధంగా అగ్ని వర్షిస్తుంది కదా, वो तो स्थूल आग है। అదైతే స్థూలమైన అగ్ని. जो द्वापर युग में द्वैतवादी धर्म पिताओं के आने से शुरू होती है। ద్వాపర యుగంలో ద్వైతవాది ధర్మపితలు రావడంతో ప్రారంభమవుతుంది. क्योंकि धर्म पिताओं के आने से कामाग्नि भी शुरू होती है। ఎందుకంటే ధర్మపితలు రావడంతో కామాగ్ని కూడా ప్రారంభమైపోతుంది. देवताओं में कामाग्नि नहीं होती थी। దేవతల్లో అయితే కామాగ్ని అనేది ఉండేది కాదు. तो जैसे ये कामाग्नि सारे संसार में भयंकर रोला मचाएगी। ఏ విధంగా ఈ కామాగ్ని మొత్తం ప్రపంచంలో భయంకరమైనటువంటి పాట అభినయిస్తుంది. अनल माने अग्नि और बड़वा अनल माने बहुत बड़ी अग्नि। అనల్ అంటే అగ్ని, బడవానల్ అంటే చాలా భయంకరమైన పెద్ద అగ్ని అని. बड़ी अग्नि और कोई होती। బడవానల్ అంటే దానికి మించినటువంటి పెద్ద అగ్ని మరి ఇంకేది ఉండదు అని అర్థం. इसे दावानल कहते हैं। దాన్ని దావానల్ అని అంటారు. दावानल माने जो जंगल में आग लगती है उसको कहते हैं दावानल। అడవిలో అగ్ని అంటుకుంటుంది కదా, నిప్పు అంటుకుంటుంది, దాన్ని అంటారు దావానల అగ్ని. అంటే ఒక్క సెకండ్లో అంతా కాల్చి మసి చేసి బూడి చేసేస్తుంది. लेकिन जंगल में जो आग लगती है वो जंगल तो जमीन पर ही होगा ना। అడవిలో ఏదైతే అగ్ని అంటుకుంటుందో ఆ అడవి అయితే భూమిపైనే కదా ఉంటుంది. तो जंगल भी छोटा होगा। అంటే జంగల్ ఏరియా చాలా చిన్నదిగానే ఉంటుంది అని అర్థం. और समंदर तो पृथ्वी से 3 गुना 4 गुना बड़ा है। మరి సముద్రంలో నిప్పు అంటుకుంటే సముద్రం అయితే భూమి కంటే 3 4 ఎక్కువగా ఉంటుంది నీటి మన ఏరియా, నీళ్ళ ఏరియా. तो उसमें आग लगेगी तो कितनी बढ़ सकती है? అందులో నిప్పంటుకుంది అంటే ఇంకెంత భయంకరంగా ఉంటుంది. सारे समंदर को घेर सकती कि नहीं?
ఆ, నిప్పు అంటుకుంది సముద్రంలో అంటే మొత్తం సముద్రాన్ని చుట్టుముట్టేస్తుంది కదా నిప్పు. तो सूरज इतना तपेगा, हाँ? సూర్యుడు ఎంతో భయంకరంగా వేడిని వెళ్ళకక్కుతాడు. सूरज, स्थूल सूरज भी, हाँ స్థూల సూర్యుడు కూడా. ऐसे नहीं समझना कि बेहद का सूरज नहीं, అలానేమి అనుకోవద్దు బేహద్దుగా సూర్యుడే అని కాదు. स्थूल सूरज भी इतना तपेगा, స్థూల సూర్యుడు కూడా చాలా తపిస్తాడు అంటే వేడి వెళ్ళకక్కుతాడు. क्योंकि सूरज है बाप ఎందుకనంటే సూర్యుడయ్యాడు తండ్రి. और पृथ्वी है क्या, हाँ पृथ्वी है माता. పృథ్వీ అయింది మాత. तो माता में जब ये हाल होता है कि भाई उसके अंदर से आग फटती है, మాత యొక్క పరిస్థితి అలా ఉంటుంది. లోపల నుంచి అగ్ని అనేది బద్దలవుతుంది భూమి నుండి. आग फटती है तो हृदय भार के सारी आग बाहर आएगी कि नहीं. అగ్ని బ్రద్దలవుతుంది అంటే హృదయం చీల్చుకుని అగ్ని బయటకు వస్తుందా లేదా? है आती है, भूकंप आते हैं ना, వస్తుంది కదా, భూకంపాలు వస్తాయి కదా. भूकंप आते हैं, ज्वालामुखी फटते हैं, భూకంపం వస్తుంది అంటే జ్వాలాముఖులు కూడా బ్రద్దలవుతాయి. तो सूरज भी खूब जोर से गर्म होता है. అప్పుడు సూర్యుడు కూడా చాలా ఎక్కువగా వేడెక్కిపోతాడు. इतना डिग्री गर्म होता है कि पृथ्वी के जंगल तो छोड़ो, సూర్యుడు ఇంతగా ఎక్కువ డిగ్రీల్లో వేడెక్కిపోతాడు. పృథ్వీ పైన ఉండే అడవి మాట అయితే వదిలిపెట్టండి, उनमें तो आग लगेगी ही लगेगी. అడవిలో నిప్పైతే అంటుకుంటుంది. क्या, लेकिन जो समंदर है ना, అయితే సముద్రం ఏదైతే ఉందో सागर, సాగరము, उस सागर में ऐसी आग कभी नहीं लगती है. సాగరంలో అటువంటి అగ్ని ఎప్పుడు కూడా అంటుకోదు. 2500 वर्ष में भी 2500 సంవత్సరాల హిస్టరీలో చూసినా ఎప్పుడూ అంటుకోలేదు అటువంటి అగ్ని. जो भूकंप आने की दुनिया है ना 2500 साल की, 2500 సంవత్సరాల నుండే కదా భూకంపాలు వస్తూ ఉన్నాయి. उसमें कभी ऐसी आग नहीं. जब अर्ध विनाश हुआ था, ఎప్పుడు కూడా అటువంటి అగ్ని అనేది అంటుకోలేదు సముద్రంలో. ఎప్పుడు అర్ధ వినాశం జరిగిందో అప్పుడు కూడా. आधा विनाश हुआ था ना तब, అర్ధ వినాశం అయింది కదా ఎప్పుడు? त्रेता के अंत में हुआ था ना. త్రేతా యొక్క అంతిమంలో జరిగింది కదా. हाँ, तो वो तो बहुत बड़ा विनाश हुआ था, बड़े भूकंप आए थे. అప్పుడు కూడా చాలా పెద్ద వినాశమైంది, భూకంపాలు జరిగాయి. उतने बड़े भूकंप तो अभी तक आए भी नहीं है. लेकिन అయితే పెద్ద పెద్ద భూకంపాలు తర్వాత ఎప్పుడు రాను కూడా రాలేదు. అయినప్పటికీ जब टोटल विनाश होगा, ఎప్పుడు టోటల్ వినాశం అనేది జరగనున్నదో, जिस विनाशी बाबा कहते हैं वो विनाश सामने खड़ा है. ఏ వినాశం కోసం అయితే బాబా ఎప్పుడు మురళీలో చెప్పేవారు వినాశం ఎదురుగానే నిలబడి ఉన్నది అని. तो उसमें तो सूरज इतना तपेगा, इतना गर्म हो जाएगा. అందులో అయితే సూర్యుడు ఎంతో అంటే వేడెక్కిపోయి చాలా వేడిని వెళ్ళకక్కుతాడు. हद का कि बेहद का भी, హద్దు యొక్క సూర్యుడా బేహద్దు యొక్క సూర్యుడా? दोनों बेहद के, हद और बेहद दोनों सूरज इतने गर्म हो जाएंगे. హద్దు యొక్క సూర్యుడు మరియు బేహద్దు యొక్క సూర్యుడు ఇద్దరూ చాలా వేడెక్కిపోతారు. कि उस सागर में जितना भी पानी है ना, సాగరంలో ఎంతైతే నీళ్లున్నాయో क्या जल क्या करेगा, जोर से बॉइल्ड वाटर बनेगा. అప్పుడు ఆ సముద్రంలో ఉండే నీళ్ళన్నీ చాలా ఎక్కువగా మరిగిపోయి వేడి నీళ్ళలాగా తయారైపోతాయి. अग्नि खाना भी पकाती है. అగ్ని భోజనం కూడా తయారు చేస్తుంది, అగ్ని ద్వారా తయారు చేసుకుంటాం. इतना स्वादिष्ट भोजन बन जाता है. అగ్ని ద్వారా చాలా స్వాదిష్ట భోజనం తయారవుతుంది, రుచికరమైన భోజనం. इस तरह सुख भी देता है. ఒకవైపు సుఖం కూడా ఇస్తుంది అగ్ని. वो तत्व और जब भयंकर रूप धारण करता है,
మరి అదే తత్వం ఎప్పుడు భయంకర రూపాన్ని ధారణ చేస్తుందో, अग्नि तत्व, అగ్ని యొక్క తత్వం, तो चारों तरफ दुनिया में आग ही आग, అప్పుడు ప్రపంచంలో నలువైపులా నిప్పే నిప్పు అంటుకుంటుంది. जंगल में आग लगती है, అడవిలోనూ అగ్ని అంటుకుంటుంది, समंदर में आग लगती है, సముద్రంలో కూడా నిప్పు అంటుకుంటుంది, मकानों में आग लगती है, ఇళ్లల్లోనూ నిప్పు అంటుకుంటుంది. भयंकर रूप धारण कर लेती है। అదే అగ్నితత్వం భయంకర రూపాన్ని ధారణ చేస్తుంది. तो पृथ्वी जल वायु अग्नि आकाश, పృథ్వీ, జలము, అగ్ని, ఆకాశము మరియు జలం, వాయువు, आकाश तत्व भी, ఆకాశతత్వం కూడా. अभी तो आकाश तत्व भी दुखदाई बन गया। ఇప్పుడు ఆకాశతత్వం కూడా దుఃఖదాయిగా అయిపోయింది. कैसे? ఏ విధంగా? जो ओजोन परत है आकाश की, ఆకాశంలో ఏదైతే ఓజోన్ అనే పొర ఉందో वो फटने लगी, అది పగిలిపోతూ ఉంది. तो सूर्य की किरणें सीधी पड़ती है मनुष्य के ऊपर। అందువల్ల సూర్యుని యొక్క కిరణాలు డైరెక్ట్ గా మనుషుల పైన పడుతున్నాయి. तो ढेर सारी बीमारियां पैदा हो रही है। డైరెక్ట్ గా సూర్యకిరణాలు పడడం వల్ల లెక్కలేనన్ని అనారోగ్యాలు వస్తూ ఉన్నాయి. गर्मी बहुत बढ़ती जा रही है। వేడి చాలా ఎక్కువ అవుతూ ఉన్నది. हर साल कुरान में लिखा हुआ है ప్రతి సంవత్సరము వేడి పెరుగుతూనే ఉన్నది. ఖురాన్లో రాయబడినది, कि जब विनाश होगा तो आकाश बहुत तपेगा। ఎప్పుడు వినాశం అవుతుందో అప్పుడు ఆకాశం చాలా తప్పిస్తుంది, అంటే వేడి సెగలు, పొగలు సెగలు చెలరేగుతాయి అని రాయబడింది. सूरज आग उगलेगा, సూర్యుడు వేడిని వెళ్ళకక్కుతూ ఉంటాడు, लोग सहन नहीं कर सकेंगे। నిప్పుల్ని వెళ్ళకక్కుతూ ఉంటాడు. అందుకని మనుషులు వేడిని సహనం చేయలేకపోతారు, అంతగా వేడి ఎక్కిపోతుంది ప్రపంచం అంతా. प्रकृति में तो इतनी ताकत है ప్రకృతిలో అయితే ఇంత శక్తి అనేది ఉంది कि वो भूकंप लाएगी तो सारी दुनिया में जो बड़ी बड़ी ऊंची ऊंची इमारतें हैं ప్రకృతి భూకంపాలని తీసుకొచ్చింది అంటే ప్రపంచంలో ఏదైతే పెద్ద పెద్ద బిల్డింగులు కట్టి ఉన్నారో उनमें दुनिया के ज्यादा से ज्यादा तादाद में लोग भरे पड़े हैं, वो सब मर पड़ेंगे। ఈ పెద్ద పెద్ద బిల్డింగులు ఏదైతే ఫ్లాట్లు తయారై ఉన్నాయో అందులో ప్రపంచంలో ఎక్కువ వరకు మనుషులు అందులోనే నివాసం చేస్తూ ఉంటారు. వారందరూ ఎప్పుడు ఆ భూకంపాలు వచ్చాయి అంటే ఆ బిల్డింగులన్నీ నేలమట్టం అయిపోతాయి. दुनिया का सबसे बड़ा विनाश होता है भूकंप से। ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద వినాశం భూకంపము ద్వారా జరుగుతుంది. प्रकृति जब प्रकोपित होती है ప్రకృతి ఎప్పుడైతే కోపితం అవుతుందో అంటే కోపం చేసుకుంటుందో, क्रोध में आती है, तामसी बनती है, క్రోధంలో వస్తుందో, తామసి అయిపోతుందో, तो पहाड़ टूटने लग पड़ते हैं। అప్పుడు కొండలు కూడా పగిలిపోతాయి. ऊंचे ऊंचे पहाड़ जमीन में समा जाते हैं। ఎంతో ఉన్నతమైనటువంటి కొండలు ఉంటాయి కదా, ఎత్తైన కొండలు, అవి కూడా భూమిలోకి వెళ్ళిపోతాయి. భూమి బ్రద్దలైంది, భూకంపం వచ్చింది అంటే सागर बौखलाने लगता है। అవి కూడా భూమిలో కలిసిపోతాయి. సాగరము చాలా కోపంతో చల్లా చెదరుగా నీళ్ళన్నీ ఇలా అలా అయిపోతాయి. और ये हवाएं
बड़े तूफान लाती है। మరి ఈ గాలులు ఏదైతే ఉన్నాయో ఇవి చాలా పెద్ద పెద్ద తుఫాన్లు తీసుకొస్తాయి. सारी दुनिया में आग बरसती है। మొత్తం ప్రపంచంలోనే నిప్పుల వర్షం కురుస్తుంది. बरसात इतनी जोर से होती है लगातार कई दिनों तक, వర్షం ఎంత ఎక్కువగా నిరంతరము భయంకర వర్షం అనేది కురుస్తుంది ఎన్నో రోజుల వరకు. कि सारी दुनिया में बाढ़ ही बाढ़ आ जाती है पानी की। మొత్తం ప్రపంచంలో వరదలే వరదలు వచ్చేస్తాయి నీటి కారణంగా. शास्त्रों में लिखा है जलमयी। శాస్త్రాల్లో అందుకే రాశారు జలమయం అయిపోతుంది అని. विदेशियों प्रति शिव बाबा की चेतावनी अथवा संकेत. విదేశీయుల ప్రతి శివబాబా యొక్క హెచ్చరిక లేదా సంకేతం అంటే ఇషారా. अरे विदेशियों की दुनिया में विदेशों में दिन प्रतिदिन शक्ति होती जाएगी। అరే విదేశీయుల ప్రపంచంలో విదేశాలలో విదేశీయుల ప్రతి రోజు రోజుకి నియమాలు స్ట్రిక్ట్ అవుతూ ఉంటాయి. फिर उनका सब कुछ छीन लेंगे। మరి వారి దగ్గర ఏదైతే సంపత్తి ఉందో అదంతా రాష్ట్రం లాగేసుకుంటుంది. जो अभी कुदक के चाहे आप चले जाते हैं विलायत में कमाने के लिए, ఇప్పుడు ఇక్కడ భారతవాసీలు కూడా ఎగురుకుంటూ వెళ్తారు విదేశాలకు వెళ్ళి డబ్బులు సంపాదించాలి అని. मेहलमानियां अटारियां बनाने लग पड़ते हैं। డబ్బులు సంపాదించి ఇల్లు వాకిలి మేడలు మిద్దెలు కట్టడం ప్రారంభిస్తారు. డబ్బులు సంపాదించడం కోసమే విదేశాలకు వెళ్తారు. అయితే విదేశాల్లో అటువంటి పరిస్థితులు వస్తాయి. అక్కడ ఉండేటటువంటి వారందరి దగ్గర ఏదైతే సంపాదన ఉందో అంత రాష్ట్రం జప్తు చేసేస్తుంది. खाली हाथ आना पड़ेगा। వట్టి చేతులతో తిరిగి రావాల్సి ఉంటుంది. बैंक में जो जमा किया है वो निकालने भी नहीं देंगे। బ్యాంకులో ఏదైతే జమ చేసి పెట్టుకొని ఉంటారో అది తీసుకోనివ్వరు బ్యాంకు నుండి. वापस आना भी बहुतों का मुश्किल हो जाएगा। చాలా మందికి తిరిగి రావడం కూడా చాలా కష్టమైపోతుంది. आने के लिए 10,000 लाख देंगे। రావడాని కోసం 10,000 లక్షలు ఇచ్చినప్పటికినూ तो मुश्किल से टिकट मिलेगा। చాలా కష్టంగా టికెట్ లభించవచ్చు. कितना देंगे? ఎంతనివ్వగలరు? 10,000 లక్షలు ఇచ్చినా కూడా టికెట్ చాలా కష్టంతో లభిస్తుంది అన్నారు. है विदेशों में जब विनाश होगा, విదేశాలలో ఎప్పుడు వినాశం అవుతుందో उससे पहले ही वहाँ बहुत शक्ति होने लगेगी। దానికంటే ముందే అక్కడ చాలా స్ట్రిక్ట్ అయిపోతారు. నియమాలన్నీ చాలా భయంకరంగా కఠినంగా ఉంటాయి. वो समझते हैं ये लड़ाई शांत हो जाएगी। వాళ్ళు అనుకుంటారు ఈ యుద్ధం శాంతమైపోతుంది అని. जैसे पहले भी कई बार ऐसे में युद्ध होने को हुआ और फिर शांत हो गया। ఎందుకంటే ముందు కూడా ఇలా ఎన్నో సార్లు అణుబాంబుల యుద్ధం జరుగుతూ మరి శాంతి అయిపోయింది కదా అందుకని. परंतु ये शांत तो होनी ही नहीं है। అయితే ఇప్పుడు కూడా అలానే అవుతుంది అని అనుకుంటారు. అయితే ఇప్పుడు ఈ యుద్ధం శాంతమయ్యే యుద్ధం కాదు, శాంతం అవ్వదు. निर्वा मौत ये जानवर बुद्धि है। మిర్వా మౌత్ అంటే ఏ జంతువు అయితే
షికారుకు లభిస్తుందో వాడికైతే ప్రాణ సంకటం. అలానే ఇక్కడ మనుషుల్లో కూడా జంతు బుద్ధి అయిపోయింది మనుషులకి. जो स्वदेश की सेवा छोड़ करके विदेश में जाते हैं, స్వదేశం యొక్క సేవ వదిలిపెట్టి విదేశాలకు వెళ్తారు. मिर्वा मौत मलू का शिकार। అటువంటి వాళ్ళకి ఆ సమయంలో అనిపిస్తుంది, ఆ వేటగాడికి షికారు లభిస్తుంది, వాడు ఆనందంతో షికారు పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. పాపం వాళ్ళకైతే ప్రాణ సంకటంగా ఉంటుంది. तुम तो शिकारी हो, మీరయ్యారు షికారీలు. यहाँ बैठते बैठते शिकार करोगे। ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్లే అందరినీ షికారు చేస్తూ ఉంటారు. विश्व की बादशाही का शिकारी हो ना। విశ్వం యొక్క బాదషాహి యొక్క షికారీలు కదా మీరందరూ. तुम देवता बनते हो, మీరు దేవతలుగా తయారవుతారు. तो जब देवता बनेंगे तो इस कलयुगी पति सृष्टि पर आ ही नहीं सकेंगे। మీరు ఎప్పుడు దేవతలుగా తయారవుతారో అప్పుడు ఈ కలియుగి పతిత సృష్టిలో రానే రాలేరు. गीता में भी है भगवान वाच, భగవద్గీతలోనూ ఉంది భగవాన్ ఉవాచ. विनाश भी देखा तो स्थापना भी देखी। వినాశనం కూడా చూశారు అంటే మీరు స్థాపన కూడా చూశారు. साक्षात्कार हुआ ना। సాక్షాత్కారం జరిగింది కదా ఆదిలో. ये सभी प्रकार के साक्षात्कार अंत में होंगे। ఈ అన్ని ప్రకారాలైన సాక్షాత్కారాలు అంతిమంలో కూడా జరుగుతాయి. देखेंगे फलाने फलाने यह बनते हैं। మీరు చూస్తారు సాక్షాత్కారాల ద్వారా పలానా పలానా వాళ్ళు ఇలా ఇలా ఈ దేవతగా అవుతారు అని. फिर उस समय रोवेंगे भी बहुत और पछतावेंगे भी बहुत। మరి ఆ సమయంలో ఏడుస్తారు కూడా, చాలా పశ్చాత్తాపం కూడా పడతారు. అయ్యో మేము మంచిగా చదువుకొని మంచి పాత్రని అంటే మంచి పాత్రదారులు అవలేదు అని. बहुत सजाएं खावेंगे, చాలా పనిష్మెంట్ శిక్షల్ని పొందాల్సి ఉంటుంది. फिर कर कुछ भी नहीं सकेंगे। అప్పుడేమీ చేయలేకపోతారు. ये तो 21 जन्मों की लॉटरी है। ఇక్కడైతే మీకు 21 జన్మల యొక్క లాటరీ ఇది. फिर बहुत पछतावेंगे। తర్వాత చాలా పశ్చాత్తాపడతారు, ఇప్పుడు మంచిగా పురుషార్థం చేసుకోలేదు అంటే. अपने नसीब को कूटेंगे, అప్పుడు తమ అదృష్టాన్ని పైన స్వయమే ఏడుస్తారు. क्योंकि स्मृति तो आती है ना। ఎందుకంటే స్మృతి అయితే వస్తుంది కదా. तुम देखेंगे कि साक्षात्कार बगैर सजा किसी को मिल नहीं सकती। మీరు చూస్తారు సాక్షాత్కారాలు లేకుండా ఎవ్వరికి పనిష్మెంట్ అయితే లభించదు. साक्षात्कार करावेंगे, పనిష్మెంట్ ఇచ్చే ముందు సాక్షాత్కారాలు చేయించే పనిష్మెంట్ ఇస్తారు, అంటే శిక్షలు. कि कैसे कैसे अपने बुढ़े माँ बाप को छोड़ करके चले जाते हैं। ఏ విధంగా తమ వృద్ధ మాతాపితలను వదిలిపెట్టి విదేశాలకు వెళ్ళిపోయారు డబ్బులు సంపాదించడానికి. అవన్నీ సాక్షాత్కారాలు చేయించే శిక్షల్ని అనుభవించాల్సి పడుతుంది, అంటే పనిష్మెంట్ ఇస్తారు. विदेश में कमाई कमाने, వృద్ధ మాతాపితల్ని వదిలిపెట్టి విదేశాల్లో డబ్బులు సంపాదించడానికి వెళ్తారు. ఎలా వెళ్ళారో అది సాక్షాత్కారం అవుతుంది. अपनी मौज मस्ती याद रहती है, माँ बाप भी भूल जाते हैं। వారికి తమ మౌజ్ మస్తీ జీవనంలో స్వయం యొక్క ఆనందాలని అనుభవించడంలోనే బిజీగా ఉంటారు, తల్లిదండ్రులను కూడా మర్చిపోతారు. मुरली ने तो बोला है जब विनाश होगा మురళిలో అయితే అన్నారు, ఎప్పుడు వినాశం అయితే జరుగుతుందో तो
तो लाखों रुपया देने के लिए तैयार होंगे तो भी आने की परमिशन नहीं मिलेगी। లక్ష రూపాయలు ఇచ్చినప్పటికినో రావడానికి పర్మిషన్ లభించదు అన్నారు. और हवाई यात्रा का टिकट भी नहीं मिलेगा, लाखों रुपए देंगे तो भी नहीं मिलेगा। ప్లేన్ ద్వారా రావడానికి కోసం టికెట్ కూడా లభించదు. లక్షల రూపాయలు ఇచ్చినప్పటికి కూడా విమానాల ద్వారా ప్రయాణం చేయడానికి అవకాశం లభించదు. कुदरत कहर बरसाना कब बंद करेगी? ఈ ప్రకృతి ఆపదలు రావడం ఎప్పుడు బంద్ అవుతాయి? 5 तत्वों की जो दुनिया है, जड़ प्रकृति है, పంచతత్వాల ప్రపంచం ఏదైతే ఉందో, జడ ప్రకృతి ఏదైతే ఉందో, वो अपना विकराल रूप कब तक धारण करती रहेगी? అది ఎప్పటి వరకు తమ వికరాల రూపాన్ని ధారణ చేస్తూ ఉంటుంది? आप जो पूछ रहे हैं उसका जवाब दो पहले। మాతాజీ ఏదో అన్నారు, ఏదైతే ఇప్పుడు ప్రశ్న నడుస్తూ ఉందో దానికి సమాధానం ఇవ్వండి. 5 तत्वों की जो दुनिया है, ఈ పంచతత్వాల ప్రపంచం ఏదైతే ఉన్నదో, माने प्रकृति है, ప్రకృతి, वो विकराल रूप धारण कब तक करती रहेगी? అది వికరాల రూపాన్ని ఎంతవరకు ధారణ చేస్తూ ఉంటుంది? कोई लिमिट है? దానికి ఏదైనా హద్దు ఉన్నదా? है? कब होगा? వినాశం వరకు అన్నారు ఎవరో. ఆ వినాశం ఎప్పుడవుతుంది? वो टाइम कौन सा है? ఆ వినాశం యొక్క టైం ఎప్పుడు, నిశ్చితం ఎప్పుడు వినాశం అవుతుంది నిశ్చితంగా? हुआ कुछ? ఆ టైం ఏమైనా ఫిక్స్ అయిందా? ఆ ఫిక్స్ టైం ఎప్పుడు? 2036 उससे ज्यादा तो है ही नहीं गुंजाइश। 2036 వరకు లోపలే జరుగుతుంది. దాని తర్వాత అయితే ఏ అవకాశము లేదు. तो प्रकृति 5 तत्वों वाली 2036 तक विकराल रूप धारण करती रहेगी। ప్రకృతి 2036 వరకు వికరాల రూపాన్ని ధారణ చేస్తూ ఉంటుంది. उस विकराल रूप धारणी के सामने कोई भी टिकेगा ही नहीं। या तो ఆ వికరాల రూపాన్ని ధారణ చేసిన ప్రకృతి ముందు ఎవ్వరు కూడా నిలబడడానికి ధైర్యమే చేయరు, धारण करे, లేదా సూక్ష్మ శరీరాన్ని ధారణ చేయాల్సి వస్తుంది. అంటే ప్రకృతి అందరినీ తేస్మేస్ చేసేస్తుంది కదా, అందుకని. चैतन्य नहीं है, ప్రకృతి చైతన్యం కాదు, जड़ है, జడము, జడబుద్ధి, जड़त्वमयी है, జడత్వమై అయింది ప్రకృతి. उसको वाइब्रेशन से बदला जा सकता है। ఆ ప్రకృతిని వైబ్రేషన్ ద్వారానే పరివర్తన చేయొచ్చు, प्यार से बदला जा सकता है, వైబ్రేషన్ ద్వారానే పరివర్తన చేయగలము, లేదా ప్రేమతో పరివర్తన చేయగలము. प्यार से परिवर्तन, प्यार के वाइब्रेशन फेंक करके परिवर्तन किया जा सकता है। ప్రేమ యొక్క వైబ్రేషన్ ని మన ప్రకృతి పైన వేసి పరివర్తన చేయొచ్చు. योग से परिवर्तन किया जा सकता है, యోగ శక్తి ద్వారా పరివర్తన చేయొచ్చు. स्नेह को ही योग कहा जाता है। స్నేహాన్నే యోగము అని అంటారు. तो वर्तमान समय ये मन बुद्धि संस्कार स्व के परिवर्तन, వర్తమాన సమయము ఈ మన్బుద్ధి స్వయం యొక్క పరివర్తన కోసం, सर्व के परिवर्तन, మన్బుద్ధి యొక్క పరివర్తన అంటేనే స్వయం యొక్క పరివర్తన. ये हम बच्चों की सेवा है। ఇప్పుడు స్వయం యొక్క పరివర్తన ద్వారా సర్వుల యొక్క పరివర్తన, ఇదే మన పిల్లల యొక్క సేవ. ఇప్పుడు వర్తమాన సమయం प्रकृति को सारी दुनिया ने पोल्यूट किया है। ప్రకృతిని మొత్తం ప్రపంచంలో వాళ్ళు పొల్యూట్ అంటే దాన్ని ప్రదూషణ చేసేశారు. मनुष्यों ने ही पोल्यूट किया है। ప్రకృతిని మనుషులే కదా ప్రదూషణ చేసేశారు. सच्चा प्यार किसी ने नहीं दिया है। ప్రకృతి మాతకి సత్యమైన ప్రేమ ఎవ్వరూ ఇవ్వనే లేదు. तो जो जन्म जन्मांतर की सच्चे प्यार की भूखी है, జన్మ జన్మాంతరాల నుండి సత్యమైన ప్రేమకి ఆవిడ ప్రేమకి ఆకలితో ఉన్నది. उसको सच्चे याद की स्नेह की शक्ति चाहिए। అందువల్ల ఆవిడకి సత్యమైన ప్రేమ యాద్ యొక్క శక్తి చాలా అవసరము, స్నేహం యొక్క శక్తి చాలా అవసరం ఉన్నది.
वो शक्ति जब मिलेगी ఆ ప్రకృతి మాతకి ఎప్పుడైతే ఆ సత్యమైన ప్రేమ స్నేహము యోగము యొక్క శక్తి లభిస్తుందో तो प्रकृति शांत हो जाएगी। అప్పుడు ప్రకృతి శాంతమవుతుంది. कौन कुदरत को काबू में रख सकता है? మరి ప్రకృతిని ఎవరు కంట్రోల్లో ఉంచుకోగలరు? प्रकृति को पूरा कंट्रोल प्रकृति पति ही करेगा। ప్రకృతిని పూర్తి కంట్రోల్ ప్రకృతి పతినే చేయగలరు. कोई दीगर मनुष्य प्रकृति को कंट्रोल नहीं कर सकता। మరే మానవులు ప్రకృతిని పూర్తి కంట్రోల్ చేయడానికి సాధ్యం లేదు. प्रकृति पति जब चाहेगा ప్రకృతి పతి ఎప్పుడు అనుకుంటారో ప్రకృతిని ఇప్పుడు నేను కంట్రోల్ చేయాలి అని, तो जिन जिन की जो आत्माएं प्रकृति पति से पढ़ाई पढ़ेगी ఏ పిల్లలైతే ప్రకృతి పతి ద్వారా చదువుకుంటారో उनके अंडर में प्रकृति चलेगी। వారి అండర్లో ప్రకృతి నడుస్తుంది. नहीं तो प्रकृति को कोई कंट्रोल पूरा कंट्रोल नहीं कर सकता। లేదంటే ఎవ్వరు కూడా ప్రకృతిని పూర్తి కంట్రోల్ చేయలేరు. कुदरती कहर से बचाव का उपाय। ప్రకృతి యొక్క ఆపదల నుండి స్వయాన్ని రక్షించుకునే ఉపాయం. भगवान आकर अपने बंदों को ऐसा राजयोग सिखाता है భగవంతుడు వచ్చి తన పిల్లలకి అటువంటి రాజయోగాన్ని నేర్పిస్తారు. जिस राजयोग की शक्ति से ఆ రాజయోగం యొక్క శక్తి ద్వారా, वाइब्रेशंस की कंट्रोलिंग पावर से వైబ్రేషన్ యొక్క కంట్రోలింగ్ పవర్ ద్వారా वो स्वयं तो बचे रहते हैं, వారైతే స్వయాన్ని రక్షించుకొని అయితే ఉంటారు. वाइब्रेशन के दायरे में रहते हैं। వైబ్రేషన్ యొక్క ప్రభావంలో ఉంటుంది. और जो विरोधी है उनका खात्मा हो जाता है। అయితే ఎవరు విరోధీలు అయి ఉంటారో వారి యొక్క నష్టం అంటే వినాశం అయిపోతుంది. धर्म ग्रंथों में भी लिखा हुआ है, ధర్మ గ్రంథాల్లోనూ రాయబడినది. कि खुदा जब आता है భగవంతుడు ఎప్పుడైతే ఈ సృష్టిలో వస్తారో कयामत के समय में వినాశ సమయంలో तो खुदा के बंदे बड़े सुखी रहते हैं। భగవంతుని యొక్క సంతానం చాలా సుఖీగా ఉంటారు అని ముసల్మానుల భాషలో ఖుదా అంటారు భగవంతుణ్ణి. और जो बंदे नहीं बनते మరి భగవంతుని యొక్క సంతానం ఎవరు కారో उनके ऊपर कहर गिरते हैं। వారిపైన ప్రకృతి ఆపదలు వస్తాయి. कितनी भी आपदाएं आवेंगी ఎన్ని ఆపదలు వచ్చినప్పటికీను परंतु उन बच्चों की అయితే ఆ పిల్లల యొక్క सुरक्षा సురక్ష రక్షణ करने के लिए भगवान बाप बांधा हुआ है। ఆ పిల్లల యొక్క రక్షణని చేయడం కోసం భగవంతుడైన తండ్రి బంధింపబడి ఉన్నారు. मुसलमानों की कुरान में भी लिखा हुआ है ముసల్మానుల యొక్క ఖురాన్లోనూ రాయబడినది कि जब कयामत होगी कयामत बर्पा होगी ఎప్పుడు వినాశ సమయం దగ్గరకు వస్తుందో నలువైపులా వినాశం తాండవ నృత్యం చేస్తుందో तो भगवान के बंदे बड़े आनंद में रहेंगे। ఆ సమయంలో భగవంతుని యొక్క సంతానము చాలా ఆనందంగా ఉంటారు అని. कितनी भी कठिनाइयां आवे ఎంత కఠినమైన పరిస్థితులు వచ్చినప్పటికీను उनकी सुरक्षा जरूर होगी। వారి యొక్క రక్షణ తప్పకుండా జరుగుతుంది. लेकिन होते तो नंबरवार ही है। అయితే పిల్లల యొక్క రక్షణ కూడా నంబర్ వారుగానే జరుగుతుంది. अभी वो समय जल्दी आने वाला है। ఇప్పుడు ఆ సమయం తొందరలో రానున్నది. ఓం శాంతి.